కిడ్స్ హట్ కుటుంబంతో జతవ్వండి. ఏమైంది టోఫు? టియా, ఈ రోజు మా స్కూల్లో టీచర్ తోడేలు గురించి రాసుకురమ్మని చెప్పారు. మరి నువ్వు దాని గురించి రాయొచ్చు కదా. కానీ టియా, ఒక తోడేలు ఎలా ప్రవర్తిస్తుందో నాకు అసలేం తెలీదు. ఇలారా, నేను నీకో కథ చెప్తాను, అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు తోడేలు ఎలా ప్రవర్తిస్తుందో. తోడేలు కొంగ. ఒకరోజు బాగా ఆకలితో ఉన్న తోడేలు తన ఆహారం తింటోంది. ఆత్రంగా తింటూ ఉండడంతో ఎముక ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. అది నొప్పితో ఊళ్ళలు పెడుతూ అడవంతా పరుగులు తీయసాగింది. ఎవరైనా నాకు సాయం చేయండి, నేను మంచి పారితోషికం ఇస్తాను. ఎవరన్నా నా గొంతులో నుంచి ఎముక ముక్కను తీస్తారా? అటుగా వెళుతున్న కొంగ తోడేలు పరిస్థితిని చూసి జాలిపడింది. పని ప్రమాదకరమైనదే అయినప్పటికీ అది ఎరచూపిన ప్రయోజనం దాన్ని సహాయం చేయడానికి పురిగొల్పింది. దాంతో అది సహాయం చేయాలని నిర్ణయించుకుంది. నేను నీకు సాయం చేస్తాను, నువ్వు అలాగే నిలబడాలి సుమా. నేను నీ గొంతులోకి చూసి ఎముక ముక్కని తొలగిస్తాను. మాట ఇచ్చినట్లే కొంగ తన పని పూర్తి చేసింది. మరైతే నాకు బహుమానం ఇవ్వు. బహుమానమా? బహుమానమేంటి దురాశపరురాలా? నువ్వు నీ తలని నా గొంతులో పెట్టావు, అప్పుడు నేను నిన్ను తినేయకుండా హాని కలిగించకుండా వదిలేశాను. అదే నేను నీకిచ్చిన బహుమానం. వెళ్ళిపో, లేదంటే చంపేస్తా. దాంతో కొంగ నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదేమైనా తను ఒకరి ప్రాణం కాపాడినందుకు అది చాలా సంతోషించింది. మరి ఈ కథ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? తోడేల్లాంటి జిత్తుల మారిని ఎప్పుడూ నమ్మకూడదు. సరిగ్గా చెప్పావు టోఫు. మరైతే ఇప్పుడిక నువ్వు తోడేలు గురించి రాయగలవు కదా? రాస్తాను టియా. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.